అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్. ఈ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ లేదు అంటే డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా డివోర్స్ తీసుకోవాలి, ఇంకా కలిసి ఉండలేము అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి కోర్టు వారిని అప్రోచ్ అయితే దాన్ని మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అంటే మ్యూచువల్ కన్సెంట్ పద్ధతిలోని డివోర్స్కి అప్రోచ్ అయినప్పుడు డివోర్స్ గ్రాంట్ అయ్యే టైం ఏదైతే ఉన్నదో లేదు అంటే కనుక డివోర్స్ని కోర్టు వారు మంజూరు చేయడానికి తీసుకునే టైం ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ పద్ధతిలోని డివోర్స్ తీసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక కామన్ అగ్రిమెంట్ లేదు అంటే కనుక కొన్ని సెటిల్మెంట్స్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఫస్ట్ పెళ్లి సమయంలోని ఇచ్చిపుచ్చుకున్న గిఫ్ట్స్ లేదు అంటే కనుక ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకుంటారో వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారా, గోల్డ్ ఆర్నమెంట్స్ ఇలాంటివన్నీ కూడా వెనక్కి తీసుకుంటారా లేదంటే వాళ్ళ ఇష్టం ఏంటి అన్నదానికి బట్టిని ఒక కామన్ అగ్రిమెంట్కి రావాలి. రెండవది ఏంటి అంటే మెయింటెనెన్స్, పార్ట్నర్ మెయింటెనెన్స్ ఏంటి అన్నదాని గురించి కూడా కామన్ అగ్రిమెంట్ రావాలి. అదేవిధంగా చైల్డ్ కస్టడీ అండ్ చైల్డ్ మెయింటెనెన్స్, కొడుకో కూతురుకో అయ్యే ఖర్చులన్నీ కూడా ఎవరు భరిస్తారు, ఎంత శాతం భరిస్తారు, ఇటువంటివన్నీ కూడా అగ్రిమెంట్కి వచ్చినట్లయితే మ్యూచువల్ కన్సెంట్ ద్వారా విడాకులు తీసుకోవడానికి పట్టే సమయం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా చాలా గణనీయంగా తగ్గిపోతూ ఉంటాయి. ఈ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ గురించి మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా, ఎవరైనా కపుల్ ఉన్నప్పుడు ఒకరికి కలిసి ఉండడానికి ఇష్టం ఉండి మరొకరికి విడిపోవాలని కోరిక ఉన్నట్లయితే, ఒక మీడియేషన్ కావాలన్నా, ఒక కౌన్సిలింగ్ సెషన్ కావాలన్నా, యూ మే కాంటాక్ట్ మీ ఆన్ ద బిలో మెన్షన్డ్ మొబైల్ నెంబర్. థ్యాంక్ యూ.